రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలి. విభజన హామీలు అమలు చేయాలి. స్టీల్ ప్లాంట్, కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఆర్ కావాలి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఐఐఎం ఇవ్వండి, అందుకు హెచ్సియులో సరిపడా ల్యాండ్ ఉంది. అది కాదంటే ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలోనూ భూమిని చూపిస్తాం. 24 నవోదయ విద్యాలయాలు, 25 లక్షల ఇండ్లు కేటాయించండి. ట్రిపుల్ ఆర్ సౌత్ పార్ట్ను జాతీయ రహదారిగా గుర్తించాలి. 2450 ఎకరాల రక్షణ భూములు బదలాయించాలని విన్నపం. ప్రధానితోటి గంట సేపు భేటీ అయిన సీఎం, డిప్యూటీ సీఎం అనేది ప్రధాన శీర్షికగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం విశ్లేషణ చేద్దాం. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలి. ఐఐఎం మంజూరు చేయాలి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి. రక్షణ శాఖ భూములను బదలాయింపు చేయాలి. బయ్యారంలో ఉక్కు కర్మాగారం కావాలి. 25 లక్షల ఇండ్లు కావాలి. 24 నవోదయ కాలేజీలకు సంబంధించి నవోదయ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు కావాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరోసారి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎటువంటి భేషజాలకు పోకుండా ప్రధానమంత్రి గారిని మరోసారి కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలే అంతిమంగా ముఖ్యమని, ఎటువంటి భేషజాలు లేవు, మాకు విభజన చట్టంలో 10 సంవత్సరాల నుంచి విభజన చట్టంలోని హామీలు అమలు కావడం లేదు, ఏదైతేనేమి కాజీపేటకు సంబంధించిన కోచ్ ఫ్యాక్టరీ అలాగే ఉండిపోయింది, అదేవిధంగా బయ్యారంలో పెడతామన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ అలాగే ఉంది, అదేవిధంగా తెలంగాణలో ఇప్పటి వరకు 9 మాత్రమే నవోదయాలు ఉన్నాయి, మాకు 33 జిల్లాలకు గాను మిగతా 24 ఏదైతే విద్యార్థులు కేంద్రం మానవ వనరులను తయారు చేసేటువంటి జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించినటువంటి వారి పేరు మీద ఉన్నటువంటి కేంద్ర మానవ వనరులకు సంబంధించిన నవోదయ గురుకులాలను ఇంకో 24 తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని, అదేవిధంగా కేంద్రం ఏదైతే చెప్తుందో ప్రతి రాష్ట్రంలో ఒక ఎయిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇస్తుందో దాన్ని కూడా తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటి మీరు తెలంగాణకు ఇవ్వండి అని, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఏదైతే చేస్తుందో 25 లక్షల ఇండ్లను తెలంగాణ ప్రాంతానికి మరొక్కసారి మీరు అవకాశాన్ని కల్పించాలని చెప్పి మరొక్కసారి ప్రధానిగా కోరడం జరిగింది. ఐఐఎం మంజూరు చేయాలి. 25 లక్షల ఇండ్లు ఇవ్వాలి. బయ్యారంలో ఉక్కు కర్మాగారం కావాలి. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలి. రక్షణ శాఖ భూములను బదలాయించాలి. బీఆర్జీఎఫ్ కింద 1800 కోట్లు ఇవ్వండి. ఇది వచ్చేసరికి బీఆర్జీఎఫ్ అనేది బ్యాక్వర్డ్ గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఇచ్చేటువంటి ఇది ప్రధానమైన వనరుగా ఉండేది. ఎప్పుడు 2014 వరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే యూపీఏ గవర్నమెంట్ ఉన్నదో ప్రధాన ఆదాయ వనరుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గ్రామ పంచాయతీలకు అవకాశాలు కల్పించేది. దీని కింద 2015 నుంచి 2019 వరకు 2250 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ ఎప్పుడైతే 2019 నుంచి 2020, 21, 22, 23, 24 4 సంవత్సరాలకు సంబంధించిన 1800 కోట్ల రూపాయలు, ఈ 1800 కోట్ల రూపాయలు ఏదైతే గ్రామ పంచాయతీలకు విడుదల చేయలేదు. నాకు తెలిసి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కొక్క 3000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు మినిమం గా 6 నుంచి 7 లక్షల రూపాయల బీఆర్జీఎఫ్ గ్రాంట్ అందేది ప్రతి సంవత్సరానికి. ఈ గ్రాంట్ అందడం లేదు. ఈ గ్రాంట్ అలాగే పెండింగ్ లో పడింది. కాబట్టి మోడీ గారు, ప్రధానమంత్రి గారు మాపై చిన్న చూపు చూడద్దు, మీరు మా రాష్ట్ర ఆర్థిక పురోగతికి రావాల్సిన నిధులను మీరు సమకూర్చండి అని చెప్పి వారికి విజ్ఞాపన అందజేయడం జరిగింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 2024-25 నుంచి ప్రారంభమవుతున్న పిఎంవై పథకంలో 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందులో నుంచి తెలంగాణ ప్రాంతానికి మేము ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వదలుచుకున్నామో, లేదు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వదలుచుకున్నామో, ఏదేమైనా కానీ అందులో తెలంగాణకు అవకాశాన్ని కల్పించాలని, తెలంగాణకు 25 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని కోరడం జరిగింది. నవోదయకు సంబంధించి 24 గురుకులాలు కావాలని, సెంట్రల్ కమిటీకి సంబంధించి కేంద్రం ఏదైతే బొగ్గు గన్లను వేలం వేస్తుందో ఆ బొగ్గు గన్లను వేలం వేయకుండా సత్తుపల్లి బ్లాక్ 3ను కూడా వేలం వేయకుండా సింగరేణికే కేటాయించాలని. సింగరేణికి ఎందుకు కేటాయించాలి అంటే కూడా నేను చెప్తా.
51% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం, 49 వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంలో ఇక్కడ స్థానిక అవకాశాలను కల్పించుకొని స్థానిక పరిస్థితులను బేరీజు వేసుకొని సింగరేణి మనుగడ నడుస్తా ఉంది. సింగరేణి మనుగడ ఇవాళ మా ప్రాంతానికే కాదు దేశానికి వెలుగులు చెప్పే సింగరేణి కోల్ ఇండియా స్థాయిలో కూడా సింగరేణికి ఎన్నో అవార్డులు వచ్చినాయి. మా సారథ్యంలో సింగరేణి మంచిగా నడవాలి, ఇంతకు ముందులా కాకుండా సింగరేణి భవిష్యత్తుకు మీరు పునాది వేయాలంటే ఏదైతే ఈ బొగ్గు బావులు ఉన్నాయో వీటిని వెలికి తీయడం కోసం సింగరేణి వద్ద ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ వద్ద ఏదైతే వారు ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ నుంచి సింగరేణిలో ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ బొగ్గు బావులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటిని వెలికి తీయాలి, ఏ ఏ పద్ధతులలో అవి వస్తాయి, ఎంత లోతులు ఉన్నాయి, ఎంత విడుతులు ఉన్నాయి, ఏ స్థాయిలో మనం ఓబీని కనుక తొలగిస్తే సింగరేణి ఓబీని కనుక తొలగిస్తే మనకు ఆ మైనింగ్ చేసే బొగ్గు అందుద్ది అన్న ఆ ప్రాథమిక అంచనాలతోటి సింగరేణి దాదాపుగా 60 నుంచి 70 కోట్లు 60 నుంచి 70 కోట్ల రూపాయలు సింగరేణి బొగ్గు బ్లావుల మీద ఖర్చు చేయడం జరిగింది. ఈ 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక 4 చోట్ల బొగ్గు బావులను కనుగొన్నది. ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ అండ్ సింగరేణి మేనేజ్మెంట్ మొత్తం కలిసి స్థానిక వనరులను, స్థానిక ప్రదేశాలను, స్థానిక రాజకీయ పరిస్థితులను అవధానం చేసుకుంటూ అనుకూలం చేసుకుంటూ ఈ 70 కోట్లు ఖర్చు పెట్టి రానున్న రోజుల్లో సింగరేణి బొగ్గు యాజమాన్యం చేసి ఆ కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీకు తగిన అవసరాలు తీరుస్తుందని చెప్పి ప్రజలతోటి మమేకమై సింగరేణి దాని మనుగడ సాగించుకుంటూ ఈ బొగ్గు బావులు కనుగొన్నది. మీరు ఇప్పటికిప్పుడు ఉటావుటిన తీసి ఈ సింగరేణి బొగ్గు బావుల్లో అదానికి గనక కట్టబెట్టడమో, అదానో అంబానో లేకపోతే కార్పొరేట్ వ్యవస్థకు గనక కట్టబెడితే ఏదైతే వీళ్ళకు కట్టబెట్టాలని చూస్తుండ్రో వేలం పాట వాడితే సింగరేణికి ఉన్న వనరులు కొద్ది మొత్తంలో ఉన్నందున మీరు పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి వారితోటి పోటీ పడే ప్రయత్నం చేపిస్తే సింగరేణి నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి సింగరేణికే బొగ్గు బావులను కేటాయించండి అని మరొకసారి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు మరొక మారు ప్రధానమంత్రి గారిని కలిసి వినవించడం జరిగింది.